పెళ్ళినా వద్దానికి వద్దు అని అన్నాను, నీకు ఆపేశారు సార్. ఆ పదం విని నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా? అవును సార్. మరి అప్పుడే చెప్పేసి ఉండాల్సింది కదా. చెప్పాను సార్. తర్వాత అడిగారు, సంజన గారు అడిగారు, అలా పిల్లమంటావా వద్దంటే వద్దు అని అన్నాను సార్, ఇంకా ఆపేశారు సార్. సుమన్ సిద్ధం హర్ని, దివ్య తీర్కి నామినేషన్ టైంలో కొంచెం డిస్టర్బ్ అయ్యావా? తను అంటే ఇలా వేలు చూపించి మాట్లాడడం కానీ కొంచెం రెస్పెక్ట్ అంటే నాకు ఎక్కడో కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నట్టు అనిపించి నేను కొంచెం బాగుంటున్నాను సార్. బర్ని, లాస్ట్ 2 వీక్స్గా నీలో ఫన్ యాంగిల్ మాత్రం చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నావు. సడన్గా ఇద్దరు విషయంలోకి వచ్చేసరికి నీకు చిరాకు అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం చిరాకు అనిపిస్తుంది. చివరికి ఆ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్లో కూడా మీ ముగ్గురే పాయింట్ ఆఫ్ కంటెన్షన్ అయ్యి ఇల్లాజికల్ డెసిషన్స్తో ఆ ఫైనల్ అవుట్పుట్ అవుట్కమ్ చిరాకు అనిపిస్తుంది. దివ్య, సర్ఫ్ ఎక్సెల్ చేసేదేంటి? క్లీనింగ్ స్టెయిన్స్ లేకుండా 15 నిమిషాల్లో. ఎస్ సార్. మరి ఫస్ట్ రౌండ్లో స్టెయిన్స్ ఉన్నా పర్లేదు, బెల్ కొట్టిన వాళ్ళకి ఇస్తాను అంటావు ఏంటి సార్? అంటే అసలు సర్ఫ్ ఎక్సెల్ ప్రాపర్టీ ఏంటి? క్లీనింగ్ సార్. క్లీనింగ్. ఎస్ సార్. మరి స్టెయిన్స్ లేకుండా ఉన్నోళ్ళకే కదా ఇవ్వాలి. అది ఫన్ గా ఎంజాయ్ చేసి ఆడే గేమ్, దీన్ని ఎందుకు ఇంత సీరియస్ చేస్తున్నారనే పాయింట్. ఈ ముగ్గురు మధ్య ప్రతిదీ సీరియస్ అయినమ్మా. సార్ అసలు నేను ఇందులో ఇంత అవుతుందని కూడా నాకు తెలియదు సార్. తనుజా, బిగ్ బాస్ అంత క్లియర్ కట్ గా చెప్పినప్పుడు, సంచలనకు అది చెప్పినప్పుడు అక్కడ ఏం మరకలు లేకుండానే కదా నాకు సేపు చూసుకుంటాం, అందుకే కదా అక్కడ కొంచెం మాకు డిలే అయింది. దాని తర్వాత ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళ ఫోల్డింగ్ కూడా ప్రాపర్గా మడత పెట్టలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కరెక్ట్గా చూస్తాను, మరకలు ఉండకూడదు, ఫోల్డింగ్స్ కూడా నీట్గానే ఉండాలి అని అన్నారు. తర్వాత చూస్తే అక్కడ వాళ్ళది ప్రాపర్ ఫోల్డింగ్ లేదు, అక్కడ మరకలు ఉన్నాయి. అది నేను ఇప్పుడు నాకు వచ్చిన లైక్ డౌట్, నేను సంచలనని అడిగే దాంట్లో తప్పు లేదు కదా అని నేను అడిగితే అది కోపం ఎక్కువ. సార్ నన్ను అసలు ఏం అడగలేదు సార్. సీజన్ మొత్తం ఒకరికే ఇస్తారా సంచాలక్ అని చెప్పి బిగ్ బాస్ మీద అరుస్తాను సార్. ఆ టైంలో నాకు తెలియదు. ఇంకా తనుజా, హూ ఆర్ యు? బిగ్ బాస్ ని ప్రశ్నించడానికి నువ్వెవరు? దాని బిఫోర్ కూడా తనే బిగ్ బాస్ డెసిషన్ కదా, ఆయన డెసిషనే కదా ఫైనల్. అక్కడ నాకు మోసం జరిగినట్టు అనిపించింది, అందుకే అడిగాను సార్. ఏంటి నీకు జరిగిన మోసం ఏంటి తనుజా? ఆ మరకలు అక్కడ అలాగే ఉన్నాయి, ఫోల్డింగ్ కూడా ప్రాపర్గా లేదు, వాళ్ళ టీం వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళ టీం ఏంటమ్మా, ఆమె సంచాలక్ కదా. లేదు సార్, బ్లూ టీం. నీ డెసిషన్ బయాస్డ్ అని తన ఫీలింగ్. కానీ ఇంత మరి ఇలా నామినేషన్ లో కొట్టుకుంటాం, క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కొట్టుకుంటాం, వారంతా కొట్టుకుంటాం, ఆ బ్రాండ్ టాస్క్ సరదాగా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. దానికి కూడా ఇప్పుడు ఏంటి రిజల్ట్ రావాలి, దానికి కూడా తీర్పు రావాలంటే ఇంకెలా సరే. నేను అదే చెప్తున్నాను కదా, మీ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతానే ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను